అనుమానం పెనుభూతమైంది. గత కొంతకాలం క్రితం వివాహ బంధంతో ఒక్కటైనటువంటి ఆ జంట ఉపాధి నిమిత్తం భర్త గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు. అయితే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని మందలించినటువంటి నేపథ్యంలో ఆమె సెల్ఫీ సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో ఉన్నాం. అమ్మిగల్ల శ్రావ్య 1997లో జన్మించింది. అప్పుడు ఎగ్జి ఏర్పాటు చేశారు. 5వ తేదీ అంటే నిన్న ఆమె సెల్ఫీ సూసైడ్ చేసుకొని మృతి ఘటన విషాదం నెలకొంది. దీంతో భర్త హుటాహుట్న అక్కడి నుంచి వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడింది అసలు ఫోన్లో ఎప్పుడు మాట్లాడింది, ఆమె ఇంకా ఘాతకానికి పాల్పడుతుందని అనుకున్నారా? ఏం జరిగింది అసలు? లేదు, అంత ముందుకి చాలా లొల్లిలైనాయి మా మధ్యలో, కానీ ఇంత దారుణంగా చేసుకుంటుందని నేను ఎన్నడూ కూడా ఊహించుకోలేదు. అంత ముందు కూడా బ్లాక్ మెయిల్ చేసింది, చాలా విషయాలలో బ్లాక్ మెయిల్ చేసింది. చేస్తే నేను నచ్చ చెప్పిన తర్వాత అట్లా కాదు, ఇట్లా మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, అందరి ముంగట మంచిగా ఉండాలి అని చెప్పి చాలా చాలా విషయాలు సర్ది చెప్పిన. కానీ అయినా కూడా ఆమె ఇది వరకు 3-4 సార్లు అట్లనే అటెంప్ట్ సూసైడ్ చేసుకున్నాం. కానీ అయినా కూడా నేను ఆపిన. కానీ మొన్న నైట్ ఒకసారి ఫోన్ బ్లాక్ వచ్చాను, ఫోన్ నెంబరు బిజీ వచ్చింది. బిజీ వస్తే ఫోన్ ఎందుకు బిజీ వచ్చింది పండు, ఏమైంది ఈ టైంలో నీకు ఎందుకు ఫోన్ వస్తుంది బిజీ అని చెప్పి అన్న. రాలేదు అని చెప్పి అని ఫోన్ కట్ చేసింది. మళ్ళీ నీకు ఫోన్ చేస్తే బిజీ వచ్చింది. బిజీ వచ్చిన తర్వాత ఈ టైంలో నీకు ఎందుకు ఫోన్ చెప్తారు, ఏం బిజీ రాలేదు, తెచ్చిన అట్లా వేయకు అది ఏది అని చెప్పి అంటే, ఎందుకు నీకు ఏస్తే చెప్పు, తప్పు ఏదో రేపు రోజులు మంచిగా లేవు అని చెప్పిన. నేను దూరం ఉన్నా, నన్ను బ్లేమ్ చేయకు అని చెప్పి కూడా చెప్పిన. చెప్తే ఏం చేయలేదు, నన్ను చంపేస్తావా, నీ గురించి నేను చచ్చిపోతాను, నువ్వు పెట్టే టార్చర్ బాగుంది అంటే నేను ఏం పెట్టినా, నువ్వేం మాట్లాడుతున్నావు, నేను ఎంత దూరం ఉన్నా, చిన్నపిల్లగాడు ఉన్నాడు, ఆయన ముంగట ఉర్రకు చెయ్యకు అంటే ఫోన్ ఎత్తేసింది, ఫోన్ దన్నుడు ఎన్ని విధాలుగా చేసింది. కానీ అది చనిపోయింది, దాన్ని ఇప్పుడు నేను ఏమనలేను. అంటే మీరు బహ్రెయిన్ లో ఉండడం ఇష్టం లేదా, ఇక్కడికి రావాలి, ఇక్కడ కలుసుందామన్నదా? ఎప్పుడన్నా ఈ టాపిక్ వచ్చిందా? ఇక్కడ చేసుకునే వసతి లేక నేను బైరన్ 2 years బ్యాక్ పోతే ఆ 2 years నుంచి ఇప్పటిదాకా చాలా సార్లు ఇంటికి రా ఎప్పుడు ఫోన్ చేసినా ఇంటికి రా. నన్ను ఈ విధంగా టార్చర్ చేసింది, ప్రతి విషయంలో నన్ను టార్చర్ చేసింది. అంత ముందుకు నేను కరీంనగర్లో వర్క్ చేసినప్పుడు కూడా ఆ విషయంలో కూడా జాబ్ తినవల్లనే పోయింది. కరీంనగర్లో ఏం వర్క్ చేసిందో, ఎట్లా పోయింది జాబ్? రిలయన్స్ లో వర్క్ చేసినప్పుడు కొలీగ్స్ ఆడవాళ్ళు లేడీస్ మాట్లాడినప్పుడు ఈమెకు అనుమానం చాలా ఎక్కువ. ఈమెకు అనుమానం అనేది చాలా ఎక్కువ. చిన్న విషయాలకు బాగా అనుమానిస్తుంది, చిన్న విషయాలకు బాగా రియాక్ట్ అవుతుంది. అది ఎంత చిన్న విషయమైనా తన మనసు వట్టిగానే ఖరాబ్ చేసుకుంటుంది. మళ్ళీ తనకు మోటివేషన్ ఇవ్వాలి, మాట్లాడాలి, తనతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి. ఈమె పెళ్ళైనాక నుంచి వాళ్ళ తరఫున వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. దాని ద్వారా ఆమె బాగా హెల్త్ అనేది ఖరాబ్ అయిపోయింది. ఆమె అంటే ఈ లవ్ మ్యారేజ్ కి పెద్దలు, ఇక్కడ పెద్దలు, మీ పెద్దలకి అంగీకరించకనే ఇట్లా అయిందా? మా పెద్దలు అంటే అందరు అంగీకరించారు, వాళ్ళ అమ్మ కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా తను ఇక్కడనే ఉంటుంది. కాకపోతే వాళ్ళ అన్న విషయంలో చాలా సార్లు మా అన్న మాట్లాడితే బాగుంటుంది, మా అన్న అంటే చాలా ఇష్టం, నాకంటే ఎక్కువ వాళ్ళ అన్ననే ఇష్టం. చాలా విషయాలలో మా అన్న కావాలి, ప్రతి విషయంలో నువ్వు మా ఇంటికి రావాలి తేజు, నువ్వు మా అన్న ముంగట ఉండాలి, మా అన్న నిన్ను తీసుకురావాలి అని చాలా సార్లు అనేది. ఆ టైం వచ్చినప్పుడు అయితే ఏ టైం ఒక సందర్భం వచ్చినప్పుడు అయితే పండు, నువ్వు అన్నిటికీ తొందరపడద్దని నేను చాలా సార్లు చెప్పిన. అయినా ఆమె చిన్నపిల్లల మెంటాలిటీ అందుకే నేను చేసుకున్నది ఎన్ని చెప్పినా వింటలేదు. అంటే సెల్ఫీ సూసైడ్ లో క్లియర్ గా చెప్పింది, నేను నన్ను అనుమానించినావు, దైవ సాక్షిగా నేను ఎవరితో ఏం లేదు, నాకు నిప్పును అని చెప్పి అనుమానుకొని మంచిగా చూసుకోవాలని చెప్పింది. అనుమానించుడంటే ఫోన్ బిజీ వచ్చినందుకు, ఎందుకు బిజీ వచ్చింది, సరే ఫస్ట్ సార్ ఫోన్ చేసిన బిజీ వచ్చింది, సెకండ్ టైం కూడా ఫోన్ చేసిన బిజీ వచ్చింది, ఎందుకు బిజీ వచ్చింది, ఏదన్నా ఉంటే చెప్పు, ఫస్టే నన్ను బ్లేమ్ చేయకు బట్టిగా. నేను ఎందుకంటే వేరే దేశం వచ్చి బతుకుతున్నా, ఈ విషయంలో నన్ను బ్లేమ్ చేయకు. ఇప్పటికే నేను చాలా కష్టాలు పడుకుంటూ వచ్చిన, మీ అన్న ముంగట పెళ్లి చేసుకున్నందుకు నన్ను బ్లేమ్ చేసిన, నాకు చేయకు అని చెప్తే ఆ చిన్న విషయాన్ని పట్టుకొని ఆమె చాలా పెద్దగా చేసుకుంటూ వచ్చింది. పిల్లాడు పడుకున్నా కూడా చాలా అంటే చాలా గట్టిగా అరుస్తూ, నేను ఏం చేయలేదు, నేను చచ్చిపోతా, నేను నువ్వు ఏవేటి టెన్షన్ టార్చర్ ఎక్కువ ఉంది తేజు, నీ వల్ల నేను బతకాలి అని చెప్పి చాలా మాట్లాడేది. నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు అన్ని డిసిషన్లు పిచ్చి తీసుకోకు, ఇంటికాడ ఎవరు లేరు, అన్ని అజయ్యకు అని చెప్పి మాట్లాడితే, నా ముంగట ఏంటిది నేను చచ్చిపోతా అని చెప్పి డైరెక్ట్ చున్ని తీసుకొచ్చుకొని మీదేసుకొని నేను చచ్చిపోతా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసింది. ఒకసారి గతంలో సైతం చేసింది. గతంలో సైతం చేస్తే అప్పటికి నేను ఆపిన.
తర్వాత అగ్గిపుల్ల మొన్న నైట్ అగ్గిపుల్ల గీకి పెట్టుకుని నేను చచ్చిపోతా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసింది. వీడియో కాల్ లోనే బ్లాక్ మెయిల్ చేసింది. బ్లాక్ మెయిల్ చేస్తే ఉండు పండు ఆగు అని చెప్పి నచ్చ చెప్పిన తర్వాత ఈమె ఏదో వీడియో విడుదల చేసి నాకు పెట్టిన తర్వాత నేను ఆ వీడియో చూద్దాం అంటే నాకు భయం అయింది. నేను చూడలేదు. ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు చూసి నేను కడి చేసిన. నేను ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఆ వీడియో తీసిన తర్వాత నేను ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిన. వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ యాక్సిడెంట్ అయ్యి కరీంనగర్ హాస్పిటల్లో జాయిన్ అయితే తీసుకెళ్ళారు. అత్తమ్మ పండు ఇలా చేస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, తన మెంటల్ హెల్త్ బాగాలేదు. నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా, తనని ఒకసారి హాస్పిటల్లో చూపించారు అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా చాలా సార్లు చెప్పిన. ఈమెకు కూడా చెప్పిన హాస్పిటల్కి పోయి చూపించుకో, ఉండకు, అట్లా బిహేవియర్ చేయకు, నీకు తినకుండా అయితే తిను. ప్రతి ఒక్కటి ఆమెకి నచ్చినట్టే బతికిన. ప్రతి ఒక్కటి ఆమె ఇక్కడ ఉంటా అంటే సరే ఇక్కడే ఉండు అని చెప్పన్న. ఆమె పైసలు కూడా నా అకౌంట్లో కూడా నేను నచ్చినక్కడ నుంచి నేను పోయినక్క నుంచి నా అకౌంట్లో కూడా ₹1 వేసుకోలేదు. తన అకౌంట్కే ప్రతి రూపాయి తన అకౌంట్కే సెండ్ చేసిన. నా దగ్గర చిట్టీలు కూడా ఉన్నాయి, ఎన్ని పంపించిన అనేది అన్ని చిట్టీలు కూడా ఉన్నాయి. తనకు నచ్చినట్టే బతుకు అని చెప్పన్న, నీకు నచ్చినట్టే ఉండు అని చెప్పన్న. కానీ తప్పు మాత్రం ఏది వేయద్దు, మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి ప్రతి విషయంలో నేను అన్నిటికీ సమానం చెప్పుకుంటూ వచ్చిన. మొత్తం మీద గతంలో సైతం పలుమార్లు ఆ ఫోన్లోనే గొడవ పడ్డారు. గతంలో 2-3 సార్లు ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి బెదిరించింది, అయినా నచ్చ చెప్పినా అని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆయన తన భార్య మరణానికి సంబంధించినటువంటి వార్త వినగానే ఇక్కడికి ఉటావుట్న వచ్చిండు బహ్రెయిన్ నుంచి. ఈ చిన్న అనుమానాలే ఇంతటి విషాదానికి దారితీశాయని అని చెప్పి ఆవేదనతో చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రావ్య ధర్మతేజలు ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు గత 5 సంవత్సరాలుగా. అయితే ఈ ప్రేమ వివాహాన్ని పెద్దలు అంగీకరించారా లేదా అనేది పక్కన పడితే ఆయన ఉపాధి నిమిత్తం ఒక కుమారుడు జన్మించగానే ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ దేశం వెళ్ళారు. ఈ క్రమంలో ఫోన్లో కన్వర్జేషన్ జరుగుతుంది. మరి అనుమానమే పెనుభూతమైందా ఏంటో కారణం ఏంటో తెలియదు. కానీ మొత్తం మీద సెల్ఫీలు ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి. స్థానికులు ఉన్నారు, స్థానిక నేత ఉన్నారు. ఏం జరిగింది అసలు ఈ శ్రావ్యకి సంబంధించి, ధర్మతేజకి సంబంధించి వివాహం ఎప్పుడు జరిగింది, ఎందుకు ఈ ఆత్మహత్య గల కారణం ఏంటనుకుంటున్నారు? 2020లో జనవరి 2 రోజు మ్యారేజ్ చేసుకున్నారు. స్థానికురాలు వాళ్ళ అమ్మాయి ఇక్కడ స్థానికురాలు బోయినపల్లిలో ఉండేది కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా. అమ్మాయి తండ్రి అక్కడ జాబ్ చేస్తూ గుండెపోటుతో హఠాత్ మరణం చెందడం జరిగింది. టెలికాం డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ గా పనిచేసేవాడు. జరిగిపోయిన తర్వాత వాళ్ళ చదువులు కంప్లీషన్ కోసం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ ఉండడం జరిగింది. ఆ క్రమంలో అబ్బాయి కూడా సేమ్ క్లాసు, ఇద్దరు కలిసి ధర్మతేజ్ గొట్టే శ్రావ్య ఇద్దరు వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత సపరేట్గా కాపురం పెట్టడం కూడా జరిగింది, మనకు తెలిసిన విషయం. ఆ క్రమంలో 2022లో బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఆయన బహ్రాన్ దుబాయ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె ఒక్కతి ఉండలేక తల్లిగారి ఇల్లు అయిన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉండడం జరుగుతుంది. గత 2.5 సంవత్సరాలుగా ఆమె ఇక్కడ ఉంటుంది. ఉండే క్రమంలో బాగానే ఉంటున్నారు. వాళ్ళు కూడా మనకు తెలియదు, అబ్బాయి వాళ్ళు. అమ్మాయి కూడా బాగానే అందరితోటి కలిసిమెలిసి ఉంటే నాకు కూడా ఉపాధి నిమిత్తం డబ్బులు కూడా పంపిస్తా ఉన్నాడని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మొన్న వాళ్ళ తాతయ్యకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి, వాళ్ళ మామయ్య, వాళ్ళ అన్నయ్య, వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ పెద్ద అక్కయ్య కూడా ఉంది. అక్కయ్య కూడా కొంచెం ఆమె కూడా ప్రెగ్నెన్సీ ఉండే, ఆమె కూడా డెలివరీ అవడం వల్ల అందరూ అక్కడే ఉన్నారు. అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ బాబు ఇక్కడ ఉండడం జరిగింది. మొన్న 5th రోజు ఎర్లీ అవర్స్లో 1:30 సుమారు ప్రాంతంలో అమ్మాయి సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసుకొని భర్త కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ద్వారా ఆయన కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళ తల్లికి ఫోన్ చేసి, మీ అమ్మాయి ఫోన్ బిజీ ఉన్నది, మీ అమ్మాయి ఫోన్ ఎత్తలేదు, ఈ రాత్రి ఎవరితో మాట్లాడతానని తల్లి కూడా చెప్పినట్టు మనకు వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మేము పొద్దున మేమందరం ఎక్కడో పడుకున్నాం. మా ఇంటి పక్కనే సుమారు 7 o'clockకి ఈ కూరగాయల ఆమె వచ్చింది, పద్మ అనే ఆమె. అందరు కూరగాయలు తీసుకున్నారు. అమ్మాయిని తీసుకో అని ఇంటికి ముందు నుంచి పిలవడం ద్వారా వాళ్ళు వేడిపోయినమాట. వాళ్ళ అమ్మమ్మ ప్లస్ వాళ్ళ కొడుకు ఏడుస్తున్నారు. కిటికీలు ఆల్రెడీ క్లోజ్ అయి ఉన్నాయి, లోపల గడియ పెట్టింది. వాళ్ళ గడియ రాక వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడిసే క్రమంలో ఈమె విని పిలవడం జరిగింది. పిలిచేదే మేము వెళ్ళి తలుపుని బ్రేక్ చేసి చూసేసరికి ఆ హ్యాంగింగ్ ఉంది. హ్యాంగింగ్లో ఉన్నాక ఇమీడియట్గా ఏమన్నా శ్వాస ఉన్నదన్నా మా తమ్ముడు చెప్పడం జరిగింది. చేస్తే అయితే దీన్ని కట్ చేద్దాం రాని కొడవలతో కోసేసడం జరిగింది. ఆమె చూసేసరికి ఆల్రెడీ ఎప్పుడో రాత్రి పెట్టుకున్నట్టున్నది, చనిపోవడం జరిగింది.
ఇప్పుడు ఎట్లా అయితే బాగుంటది? ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి వారు అన్యోన్యంగానే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన గల్ఫ్ దేశం వెళ్ళడం, ఆమె ఇక్కడ ఉండడం, దీంతో ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన గొడవలే కారణం అనుకోవచ్చు, అనుమానాలే కారణం. అంతే. ఆ ఫోన్ లో అమ్మాయి పెట్టిన మెసేజ్ ప్రకారం అయితే అమ్మాయి మాతో చెప్పలేదు, కానీ ఇంటర్నల్ గా జరుగుతుంది అది. వాళ్ళ అమ్మ కూడా ఒకసారి 2 సార్లు చెప్పిందట. మాకు చెప్తే నా సమస్య పరిష్కరించుకునే వైపు ఆలోచించే వాళ్ళం, కానీ ఆమె చెప్పకపోవడం, హాస్పిటల్లో ఉండడం, ఇంట్లో ఎవరు లేకపోవడం, అమ్మాయికి కూడా కొంచెం బాధ అనిపించి, నేను మా తాతయ్య గురించి మాట్లాడుతూ ఉంటే అనుమానించి ఫోన్ ఎందుకు ఎత్తుకోలేవు, విజయ్ ఎందుకు వస్తుందని అనడం వల్ల అమ్మాయి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాను భావిస్తున్నాను. రైట్, చూశారు కదా, చిన్న అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆమె జీర్ణించుకోలేదు. ప్రేమించి పెళ్ళాడినటువంటి భర్తే తనని అనుమానించడం అనేది తట్టుకోలేకపోవడం వల్లే ఆమె సెల్ఫీ వీడియో ద్వారా ఆమె బాధ అంతా వెళ్ళగక్కింది, ఆవేదన అంతా వెళ్ళగక్కి మరి మంచిగా చూసుకో కుమారుణ్ణి అనుకుంటూ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే కలకలం రేపుతుంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గమనించు.